సింగపూర్లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్ప కాంబులేతో సీఎం భేటీ అయ్యారు. భారత్తో సింగపూర్కు ఉన్న ఆర్థిక వాణిజ్య సంబంధాలను శిల్పక్ అంబులే వివరించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్ కీలక భాగస్వామి కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీలను ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అనుకూలతలను సీఎం ఆయనకు వివరించారు. సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అనుకూలతలను సీఎం వివరించారు. స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ కంబులే, రాష్ట్ర మంత్రి పి నారాయణతో పాటు సింగపూర్కు చెందిన పలువురు ప్రముఖ స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇప్పుడు భారతదేశం నిద్రపోతున్న ప్రాంతం కాదని, సంస్కరణలతో దూసుకుపోతున్న అతిపెద్ద ఆర్థిక శక్తి అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న నాయకుడి నేతృత్వంలో దేశం అద్భుతమైన వేగంతో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. చైనా లాంటి దేశాలు ఆర్థిక వృద్ధి సాధించడానికి దశాబ్ద కాలం పట్టిందని, కానీ భారత్కు అంత సమయం పట్టడం లేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం దేశం మెడికల్ టెక్నాలజీ, ఆధునిక పరికరాల తయారీలో అగ్రస్థానంలో ఉందన్న సీఎం, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఎగుమతులతో పాటు 5వ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు భారత్ నుండి వస్తున్నాయని పేర్కొన్నారు. డెమోగ్రాఫిక్ డివిడెంట్ కారణంగా దేశంలో అతిపెద్ద యువశక్తి కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే వినూత్న విధానాన్ని అనుసరిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే భూ సమీకరణ అనే కొత్త విధానం ద్వారా ప్రాజెక్టులకు భూములు సేకరిస్తున్నామని, అమరావతి రాజధానిని కూడా ఇదే ప్రాతిపదికన నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆమ్కా, గూగుల్, ఆర్సెల్ఆర్మిట్టల్ లాంటి అంతర్జాతీయ సంస్థలకు అత్యంత వేగంగా అనుమతులిచ్చి భూములు కేటాయించామని ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో వివిధ పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఇది సరైన సమయమని, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో శ్రీ సిటీ లాంటి ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఇప్పటికే పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. పౌర సేవలతో పాటు అన్ని రంగాలకు టెక్నాలజీని అనుసంధానించామని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా కొత్త పెట్టుబడులకు అపారమైన ఆస్కారం ఉందని స్పష్టం చేశారు. ఈ హబ్ ద్వారా రూపుదిద్దుకునే స్టార్టప్లకు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు అందించే అవకాశం ఉందని, అత్యుత్తమ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పారిశ్రామికవేత్తలు తరలి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. Technology is a big handy. Leadership are emerging very strongly day by day because of human resources, everything. Now earlier, we used to go to Silicon Valley for launching IPOs. Now all entrepreneurs are going to come to India for launching. I'm telling you, the day is not far away. You are seeing as on today, larger economies reasonably at high scale, 7 to 8%, 8, around 8, it may go up to 10 plus. So with all what I want, I started in my state now. Future is entrepreneurs. My concept is one family, one entrepreneur, MSME. It may be small, it may be medium size, but finally, every family should have a business look. So this is where I am asking all of you, how you are going to make Andhra Pradesh as a hub. You name anything now. Data centers. So many, everybody is competing to come to Andhra Pradesh. I am restricting. 10 gigawatts. People are forcing me. I am going to give only 5 gigawatts. Beyond that, if I go, water and also power is a big constraint for me. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత, శ్రేయస్సు తప్ప ఏ ఆలోచన లేదని పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకే తొలి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పార్టీ శ్రేణులకు జాతీయ సమైక్యతపై ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఏనాడు అడ్డు చెప్పలేదన్నారు. ఆనాడు ఏపీని విభజించిన తీరు నుంచి ఇవాళ్టికి కాంగ్రెస్ ధోరణి మారలేదని విమర్శించారు.
దేశ సమగ్రత శ్రేయస్సే జనసేన పార్టీ ప్రధాన ఎజెండా అని జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ప్రత్యేకగా నిలిచిన గడ్డపై రాజ్యాంగం పురుడు పోసుకున్న ప్రదేశంలో సమావేశం నిర్వహించడం ప్రత్యేకతని పేర్కొన్నారు. ఢిల్లీలో తన ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జనసేన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కాలంలో ఎన్నో ఉద్యమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేశామని, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల పక్షాన నిలిచామని చెప్పారు. పార్టీని ప్రారంభించినప్పుడు అధికారం వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని, అయితే నేడు జనసేనకు రాజ్యసభ సహా వివిధ చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించిందని తెలిపారు. ప్రస్తుతం పార్టీకి 20 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉందని వెల్లడించారు. దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు తమ మనుగడ కోసం వ్యవహరిస్తున్నాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తానెప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విధానంపైనే తనకు అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ వైఖరిలో ఇప్పటికీ మార్పు రాలేదని ఆరోపించిన ఆయన జనసేన సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడం కూడా అదే ధోరణికి నిదర్శనమని విమర్శించారు. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాదు, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. భిన్నమైన విభజన ధోరణులు మనం ఎందుకు దూరంగా ఉండాలి అంటే, ఈ దేశం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి వెనక ఎంతటి త్యాగాలు ఉన్నాయో మనం అర్థం చేసుకున్నప్పుడు దీన్ని ఎలా గౌరవించాలి, ఎంత బాధ్యతగా ప్రవర్తించాలో మనకి తెలుస్తుంది. మనకున్న లిమిటెడ్ పరిమితులు కావచ్చు, స్వీయ పరిమితుల్లో మన స్వంత సామర్థ్యాలతోటి జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వీటన్నిటిని అర్థం చేసుకొని తిరిగి వెళ్ళినప్పుడు వీటన్నిటి వెనక ఉన్న లోతైన భావాన్ని, దీని గాఢతని, దీని తీవ్రతని మీరు అర్థం చేసుకుంటారు. అంటే ఒకసారి ఏమైపోతుందంటే, మనకి తెలుగులో చెప్తున్నట్టు మనకి కూపస్థ మండూకాలు అంటారు, బావిలో కప్పల్లాగా. మన నేల మీదే కూర్చొని మాట్లాడి మన పరిమితులతో ఉండే, అంటే మన గీసుకున్న గీతల మధ్య మాట్లాడితే. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ రంగాలను అత్యున్నత ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి గత 2 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సంక్షేమం అనేది కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదన్నారు. ప్రతి మహిళకు భద్రత, ప్రతి చిన్నారికి పోషకాహారం, ప్రతి గిరిజన కుటుంబానికి అభివృద్ధి అవకాశాలు, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ప్రతి బలహీన వర్గానికి గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడారు. గత 2 సంవత్సరాల కాలంలో మహిళా, శిశు మరియు గిరిజన సంక్షేమ శాఖలు అమలు చేసిన కార్యక్రమాలు లక్షలాది మంది జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొచ్చాయని మంత్రి పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ ఫలాలు చేరేలా, మహిళలు భయరహితంగా జీవించేలా, పిల్లలు ఆరోగ్యంగా ఎదిగేలా, గిరిజనులు గౌరవప్రదమైన జీవనం గడిపేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. సంక్షేమాన్ని సాధికారతగా, అభివృద్ధిని సామాజిక న్యాయంగా, ప్రభుత్వాన్ని ప్రజల జీవితాల్లో విశ్వసనీయ భాగస్వామిగా నిలబెట్టడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 56,746 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సమగ్ర పోషణ, ఆరోగ్య సేవలు, పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్నామని మంత్రి తెలిపారు. దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులు ఈ సేవలను పొందుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగానే కాకుండా చిన్నారుల సమగ్ర అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. సుమారు 100 కోట్ల వ్యయంతో 10,000 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాలు, ఆర్వో ప్లాంట్లు, భవన మరమ్మతులు, పారిశుద్ధ్య సదుపాయాలు, వంట సామాగ్రి, పచ్చదనం పెంపు కార్యక్రమాలు అమలు చేసినట్లు వివరించారు. డిజిటల్ పరిపాలనను గ్రామస్థాయికి తీసుకువెళ్లే క్రమంలో 72 కోట్ల వ్యయంతో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలకు ఆధునిక 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 1 స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు అత్యవసర సహాయం, న్యాయ సలహాలు, వైద్య సేవలు, మానసిక స్థైర్యం కల్పించడంతో పాటు పోలీసు సహకారం ఒకే వేదికపై అందిస్తున్నామని తెలిపారు. గత 2 ఏళ్లలో వేలాది మంది మహిళలు ఈ సేవల ద్వారా లబ్ధి పొందారని పేర్కొన్నారు.
రాష్ట్రానికే అంకితమైపోయిన వాళ్ళని, ఇంకొకరి సహాయంతో లేస్తున్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లో అందరికీ మేము ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో గిరిజన గూడాల్లో రేషన్ కార్డులు ఇచ్చాం, ఆధార్ కార్డులు ఇచ్చాం. ఎందుకంటే చాలా వరకు శ్రీశైలం ఏరియాలో, నెల్లూరు ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు, అంటే కొండ మీద ఉన్నటువంటి గిరిజనులు కూడా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో, మన్యం జిల్లాలో. కానీ శ్రీశైలంలో, నెల్లూరులో ఉన్నటువంటి సుగాలీలు, కొన్ని ఏరియాలో ఉన్నటువంటి యానాదులు ఇట్లాంటి వాళ్ళు తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఐటీడీఏలకు చెప్పి, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సచివాలయాలకు చెప్పి వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించడం జరిగింది. అందుకని వాళ్ళకు కూడా పెన్షన్స్, ఇల్లులు కూడా అందించడానికి త్వరలో మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ 2 సంవత్సరాలలో అన్ని విధాలుగా మా ప్రయత్నాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని, దానికి మీ అందరి సహకారం కూడా చాలా ఉంది. ఎక్కడైనా ఒక దగ్గర ఒక ఇబ్బంది జరిగిందంటే ఖచ్చితంగా ఎవరో ఒక సోదరుడు ఫోన్ చేసి పలానా దగ్గర ఇబ్బంది ఉంది చూసుకోండి అని కూడా చెప్పే సోదరులు మీలో కొంతమంది ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో, ప్రజల సహకారంతో, అధికారుల సహకారంతో, మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ 2 శాఖల గురించి పూర్తి వివరాలు మేము ముందు ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతుందని, 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలని, రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రారంభమైంది. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు ఓటు వివరాలను BLO నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతోందన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటర్ లిస్టులో ఓట్లు చేర్చడం, తొలగించడం సరైన విధానంలో జరగడం లేదని, 35 సంవత్సరాల నాడు చనిపోయిన మనిషి ఓటు ఈరోజు కూడా కొనసాగుతూ ఉందన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినా ఇక్కడ ఓట్లున్నాయని, వీటన్నింటినీ సరిచేసి ఓట్ల లిస్టు గనక తయారు చేస్తే 100కి 95% ఓట్లు పోలవుతాయన్నారు. ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటే పోలింగ్ శాతంలో మార్పు వస్తుందన్నారు. 2002లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని, అప్పటి నుంచి మాత్రమే పోలింగ్ 60%, 65%కి పైగా నమోదవుతోందన్నారు. సర్ కార్యక్రమం మోడీ చేపట్టలేదని, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలని, రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీంట్లో ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు, లేకపోతే ప్రతిపక్షం వాళ్ళు, ఇది రూలింగ్ పక్షంలో ఉన్న వాళ్ళు అన్న ఓట్లు తీసేస్తున్నారంటాం, ఇవన్నీ కూడా కరెక్ట్ విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలి. తమ ఓటు ఉందా లేదా, ఇవాళ రేపు ఎలక్షన్ దగ్గర పండుగ నా ఓటు ఉందా లేదా అని అప్పుడు అడావిడి పడే బదులు ఇవాళ వచ్చిన BLOలకి ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉన్నారో, ప్రభుత్వం నియమించిన ఆఫీసర్లు, వాళ్ళకి ఓర్పుగా, సహనంగా మీ యొక్క ఓట్లు అన్ని వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తే అందరు ఓట్లు సక్రమంగా ఉంటాయి. ఎలక్షన్లో కూడా మెజారిటీ శాతం ఓట్లు పోలవుతాయి. అందువల్ల ఈ కార్యక్రమం మీద అపోహలు పెట్టుకోవద్దు. ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ తీసేస్తే, ఈ పార్టీ ఆ పార్టీ తీసేస్తుంది. ఇప్పుడు పౌరులు ఆ BLOలకు కనుక సహకరిస్తే అన్నీ కూడా సక్రమంగా అవుతాయి. దానికి పక్కన BLAలు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ BLA ఉన్నారు, వైఎస్ఆర్సీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, BJP వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ వాళ్ళు ఉంటారు. సో అందరూ కూడా కలిసికట్టుగా ఓటర్ లిస్టును ప్రక్షాళన చేసుకోవాలని కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. SIR మరి సక్రమంగా జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్ళటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మనందరం గుర్తించి తప్పనిసరిగా వచ్చిన BLOకి సహకరించి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ 1 రోజుల లోపలే మళ్ళీ దీన్ని అందిస్తేనే మన ఓటు అనేది ఉంటుంది. కాబట్టి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి అది వినియోగించుకోవాలి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఓటుని తీసే విధంగా కూడా మన చుట్టూ ఉన్న, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మరి పట్టణ ప్రాంతాల్లో కూడా అందరూ నాకెందుకులే అనుకోకుండా అవన్నీ తీస్తే తప్పనిసరిగా మనకి రేపు ఓట్లు కూడా 90%, 95% వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతా ఉన్నాను.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 25వ డివిజన్ దుర్గాగ్రహారంలోని బాల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో బూత్ నెంబర్లు 236, 244 మరియు 63వ డివిజన్లోని బూత్ నెంబర్ 88 వద్ద నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భాగంగా బిఎల్ఓలు, రాజకీయ పార్టీల బిఎల్ఏలు, పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారని తెలిపారు. 2024 ఎన్నికల ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకుని కుటుంబాల్లో జరిగిన మార్పులు, మరణించిన వారి వివరాలు, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత వివరాలను సేకరించి ఓటర్ జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఒకే వ్యక్తి పేరు 2 చోట్ల నమోదై ఉంటే వాటిని తొలగించడం, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం వంటి ప్రక్రియలు సర్ కార్యక్రమంలో భాగమని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 14వ తేదీ వరకు డోర్ టు డోర్ వెరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిఎల్ఓలకు అవసరమైన సమాచారం, ఆధార్ వివరాలు అందించాలని కోరారు. వెరిఫికేషన్ పూర్తయిన అనంతరం ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది ఓటర్ జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, ప్రజలందరూ సహకరించి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా మా పార్టీ బిఎల్ఓస్, డివిజన్ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో సమాచారం సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం, ఇది నెల రోజుల పాటు కొనసాగుద్ది. ఇవాళ మొదలైంది. మళ్ళా జూలై 14వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ అనేది కొనసాగుద్ది. ఈ జూలై 14 వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న డోర్ టు డోర్ ప్రతి ఓటర్ని కూడా కలుస్తాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో 2,85,000 మంది ఓటర్లు ఇస్తున్నారు. దాంట్లో చనిపోయిన వాళ్ళు తీసేయటం, కొత్త ఓటర్లు, పిల్లలందరూ, యూత్ అందరికి కూడా కొత్త ఓటర్లు ఎక్కించడం జరుగుద్ది. ఖచ్చితంగా భారతీయుడైన ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఓటు హక్కు అనేది మ్యాండేటరీ. రేపు భవిష్యత్తులో పథకాలకి ఓటు కార్డు కూడా అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డుతో పాటు ఓటు కార్డు కూడా ఖచ్చితంగా అన్ని కుటుంబాల్లో ఉండాలి. దాన్ని అందరూ కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మీ ఇంటి దగ్గరికే బిఎల్ఓలు వస్తున్నారు. మీ ఇంటి దగ్గరికి అధికారులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు ఏమి అవసరంలా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డు అది ఇస్తే అన్నీ వాళ్ళే పనిచేస్తారు. మీకు ఓటు కార్డు కూడా తీసుకొచ్చి ఇస్తారని తెలియజేస్తూ, త్వరలో ముసాయిదా ఓటర్ లిస్ట్ కూడా ఈ వెరిఫికేషన్ అయిపోయినాక ఇస్తాం. తర్వాత ఫైనల్ ఓటర్లు కూడా ఇస్తాం. అన్ని రకాలుగా ప్రజలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా నోట్ బుక్స్, స్కూల్ బ్యాగులు, షూస్, యూనిఫామ్లు, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. విద్యారంగ అభివృద్ధికి సుమారు 1,000 కోట్ల రూపాయల వ్యయంతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్లోని రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల విడుదలైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో 577 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థిని జి దుర్గా భవానిని ప్రత్యేకంగా అభినందించి 5,000 రూపాయలు నగదు బహుమతిని అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోరని ఈ ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరచడం ఎంతో సంతోషకరమన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి లోకేష్ 584 మార్కులు, దుర్గాభవాని 577 మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థ నాణ్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు గుడ్లు, పప్పు, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తున్నామని తెలిపారు. అలాగే తల్లికి వందనం వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా ఆర్థిక సహాయం జమ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యార్థుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో విజయాలు సాధించేలా అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, 63వ డివిజన్ అధ్యక్షులు లబ్బా వైకుంఠం, లబ్బా దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్స్లో ఎవరికి కూడా అలాంటి మార్కులు రాలా. అంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా వాటి తల తన్నేటట్టుగా ఇవాళ మా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి కంటికి రెప్పలాగా ఈ ప్రభుత్వం కాపాడుతుంది. పౌష్టికాహారం వాళ్ళకి గుడ్డు ఇస్తున్నాం, పప్పు ఇస్తున్నాం, మంచి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు పెడుతున్నాం. ఇదే కాకుండా తల్లికి వందనం, తల్లి ఖాతాలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తున్నాం. ఇంత పిల్లలకి భవిష్యత్తు కోసం పిల్లల మేలు కోరి చేసే రాష్ట్రాలు ఆ భారతదేశంలో ఎక్కడా లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో ఎంత ఖర్చు అయినా సరే పిల్లల విషయంలో తగ్గేదే లేదు, ఖర్చు పెడతాం, వాళ్ళకి అండగా ఉంటాం. ఇవాళ మా పిల్లలందరూ బ్రహ్మాండంగా ప్రయోజకులయ్యి ముందుకెళ్తూ ఉన్నటువంటిది మాకు 2 కళ్ళు సరిపోయినంత సంతోషంగా ఉంది. ఇవాళ ఈ స్కూల్లో బ్రహ్మాండంగా దాదాపు 10-15 మంది 560 మార్కులు, 550 మార్కులు దాటి 577 మార్కులు దీంట్లో వచ్చారు. అలాగే పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్లో అధిక మార్కులతో అక్కడ వచ్చారు. అన్ని స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్, ఎంకేబీ స్కూల్ కానీ, ఏకేటీపీ కానీ, టీ వెంకటేశ్వర స్కూల్ కానీ, అన్ని స్కూల్స్లో కూడా మంచి మార్కులతో, మంచి శాతంతో ఉత్తీర్ణమైనందుకు మా టీచర్లకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పిల్లలందరికీ ఆశీస్సులు అందజేస్తాం. తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి ప్రజాసేవ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వేదిక అత్యున్నత వేదిక అని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీలో నిరంతరం చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. యువత తిరుగులేని శక్తిగా భవిష్యత్తులో ఎదగడానికి అన్ని రకాలుగా నియోజకవర్గ శాసనసభ్యుడిగా అండగా ఉంటానని చెప్పారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గం కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు సమక్షంలో యువత పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ ఎస్సీ నాయకుడు బూదాల విజయ్ కుమార్, మైనార్టీ యూత్ నాయకుడు గౌస్ భాష ఆధ్వర్యంలో 100 మంది వారి స్నేహితులు, సన్నిహితులు ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారన్నారు. 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు అండగా ఉన్నానని, 2019లో ఓడిపోయిన యువతకు ఏ చిన్న సమస్య ఉన్నా పని ఉన్న వారంలో 24 గంటలు యువతకు అండగా నిలిచానని చెప్పారు. అందుకే ఇవాళ తమ నియోజకవర్గంలో తమ క్యాడర్ ఎప్పుడూ తన వెంటే ఉంటారని, భవిష్యత్తులో కూడా ఉంటారన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేందుకు అండగా ఉంటామన్నారు. సమాజ సేవ చేయాలనుకునే యువత తమతో కలిసి రావాలని, వారికి పార్టీలో తగిన గుర్తింపు, పదవులిచ్చి గౌరవిస్తానని తెలిపారు. యువత తిరుగులేని శక్తిగా భవిష్యత్తులో ఎదగటానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అండగా ఉంటా. గతంలో నేను 2014లో శాసనసభ్యుడు అయినప్పుడు
యువతకు అండగా ఉన్నాం. 2019లో ఓడిపోయినా యువతకి ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న పనున్నా 24/7 అందుబాటులో ఉంటూ వాళ్ళకి అండగా ఉన్నాం. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో మా క్యాడరు బోండా ఉమా ఎమ్మెల్యే అంటే బోండా ఉమాని మరి ఆప్యాయంగా పిలుచుకుంటూ వాళ్ళు నాతో ఎప్పుడూ కూడా కష్టమైన సుఖమైన నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటారు. భవిష్యత్తులో కూడా వాళ్ళ కోసం వాళ్ళ అన్ని రంగాల్లో అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళు ఆర్థికంగా అలాగే రాజకీయ పరంగా సామాజిక పరంగా ఎదగడానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఇవాళ యూత్కి పిలుపునిస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రజాసేవ చేయాలని అనుకుంటే మీరందరూ కూడా మాతో కలిసి రమ్మని పిలుపునిస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా పార్టీలో తగిన గుర్తింపుని తగిన పదవులను ఇచ్చి వీళ్ళకి గౌరవిస్తానని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ జాయిన్ అయినటువంటి అందరినీ కూడా ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో 59,300 మంది ఉద్యోగులుగా ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 43,000కు కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వస్తున్న ఈవీ బస్సులను సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, ఇదంతా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగమేనని ఆయన దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ఆర్టీసీ హౌస్ వద్ద వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. సంస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో 59,300 మంది ఉద్యోగులుండగా ప్రస్తుతం ఆ సంఖ్యను 43,000కు కుదించారని గౌతమ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 12,000 బస్సులు అందుబాటులో ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 10,700కు తగ్గిపోయిందని, ఇదే పరిస్థితి కొనసాగితే 2027 నాటికి కేవలం 8,100 బస్సులు మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 700 కోట్ల నిధులతో 1,100 కొత్త బస్సుల కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ క్రెడిట్ని దొంగిలించారని విమర్శించారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న ఈవీ బస్సులను సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, ఇదంతా ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగమేనని ఆయన దుయ్యపట్టారు. ఆపాలి. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ పేదవాడి యొక్క జీవన చక్రం ఆర్టీసీ బస్సు, దీనిని ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయడానికి వీలేదు. ఉద్యోగుల రక్షణ 50,000 మంది పైచిలకు ఉండేటువంటి ఈ ఉద్యోగుల్ని ఇక్కడ ఉండే పనిచేసే ఆర్టీసీలో పనిచేసేటువంటి వాళ్ళని ఏదైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకుని ప్రభుత్వంలో తెచ్చుకున్నారో అదే పద్ధతిలో కొనసాగాలని 3,000 కొత్తగా బస్సుల్ని ఏర్పాటు చేయాలనేటువంటిది నేను కోరుతున్నాం. దానికి తోడు వాళ్ళు ఉండేటువంటి దాంట్లో 99 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినట్టు దాన్ని కూడా ఉపసంహరించుకోమని కూడా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత బీసీలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు. బీసీల నాయకుడు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కావాలనే లిక్కర్ కుంభకోణంలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులు మానుకుని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బోను దుర్గా నరేష్ డిమాండ్ చేశారు. విజయవాడలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ బోన్ దుర్గా నరేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనప్పటికీ ఎటువంటి అభివృద్ధి కనబడడం లేదని పేర్కొన్నారు. కూటమి నాయకులు అభివృద్ధి చేయకపోగా అభివృద్ధి గురించి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం సబబు కాదన్నారు. 45 సంవత్సరాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విజన్ చూపిస్తారని ప్రజలు నమ్మి ఓటు వేశారని, కానీ ఆయన దృష్టి సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్టులు పెడుతున్నారు, వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలి అనే దానిపైన ఉందని విమర్శలు గుప్పించారు.
ఇటీవల బీసీల బలమైన నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును మద్యం కుంభకోణంతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూటమి ప్రభుత్వం కావాలనే ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అతని కుటుంబ సభ్యులను కూడా అవమానిస్తూ కక్ష సాధింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. నాగేశ్వరరావు కుటుంబంలోని మహిళలను నడి రోడ్డుపై గంటల తరబడి నుంచోబెట్టి సంబంధం లేని విషయాల గురించి ప్రశ్నించడం ఏమిటని మండిపడ్డారు. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల రేటు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను నిర్లక్ష్యం చేయడం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిన విషయం ప్రభుత్వానికి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఈ అన్యాయాలు కొనసాగితే అవి కూటమి నేతల రాజకీయ పతనానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. బీసీ వర్గాల భద్రతా విషయంలో జవాబుదారీతనం, వాగ్దానం చేసిన ప్రభుత్వ రాయితీలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. 30,000 మంది మహిళలు రాష్ట్రంలో మిస్ అయ్యారని పదే పదే విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారిని వెతికి తీసుకురావాలన్నారు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ కింద జడ్జిలందరికీ కూడా ఏదైనా స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసుల మీద ఎవరైనా కనుక రిమాండ్ కానీ ఇస్తే ఆ జడ్జిలను కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది అనేది ఈ 2.5 సంవత్సరాలు క్లియర్గా అర్థమవుతా ఉంది. 45 సంవత్సరాల ఇండస్ట్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే ఏదో చేస్తా అన్నారు. ఆయన లాస్ట్ గవర్నమెంట్లో చేసిందే లేదు అంతకుముందు, ఫస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. పోనీ మరి ఈసారి ఎందుకు గెలిచాడయ్యా అంటే బీజేపీ, అలాగే ఒక తలక మాసిన దత్తపుత్రుడు, అతను దత్తపుత్రుడు అనే కన్నా ఇంకొక అడుగు యాడ్ చేయాలి, గజని. ఎందుకంటే ఎక్కడ పుట్టాడో తెలియదు, ఆయనకే తెలియదు, అన్ని చోట్ల ఆయనే పుట్టేస్తాడు. ఏది పడితే అది మాట్లాడుతుంటాడు, ఒక్కదానికి ఆధారం ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. జనాలను పిచ్చోళ్ళు చేసి ఆడుకుంటున్నారు అంతే. ఏదైనా గట్టిగా ఒక విషయం జరిగిందంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం కేవలం బీసీలను అరెస్ట్ చేయడం. ఓటర్ల ప్రత్యేక సర్వే ప్రక్రియపై దేశవ్యాప్తంగా సాగుతున్న అపోహలను మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ఖండించారు. ఈ ప్రక్రియను బీజేపీ ప్రభుత్వం తీసుకురాలేదని, కాంగ్రెస్ హయాంలోనే 2002లో ఇది మొదలైందని స్పష్టం చేశారు. దాదాపు 24 ఏళ్ల తర్వాత ఎన్నికల సంఘం మళ్లీ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా మైనార్టీల ఓట్లను తొలగిస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఇది కేవలం నకిలీ ఓట్లను ఏరి పారేయడానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఇతర దేశాల వారికి ఇక్కడ ఓట్లు ఉంటే అవి ఎలా వచ్చాయో పరిశీలిస్తారని, అలాగే 2 చోట్ల ఓట్లు ఉన్న వారి వివరాలను తొలగిస్తారని చెప్పారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా కోసమే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టిందని సయ్యద్ బాషా వివరించారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వంతు వచ్చినప్పుడు కేవలం ముస్లిమ్స్నే భయపెడుతూ ముస్లిమ్స్ ఓట్లు తీసేస్తారన్న ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఆ ప్రచారాన్ని పక్కన పెట్టడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఎస్ఐఆర్ మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఆ అపోహలన్నీ తొలగించడానికి. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కనుక అలా మాట్లాడేవాళ్ళు కాదు. వేరే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అలాగే మన స్టేట్లో వేరే స్టేట్లో అక్కడ ఓటేస్తున్నారు, ఇక్కడ ఓటేస్తున్నారు. అది హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడలో ఓటేసి సాయంత్రానికి వేరే ఊరు వెళ్ళి ఓటేస్తున్నారు. ఇవన్నీ పోయి ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి. ఆ ఓటు మ్యాపింగ్ ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటే వేయాలి. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఓటు యాక్చువల్గా వాళ్ళకి ఉండదు. ఉంటే ఎలా ఉందనేది చూస్తారు. ఇందులో అబ్జర్వేషన్ ఉంటుంది. ఈ 60-70 ఏళ్లలో ఇది ఎన్నోసార్లు వచ్చింది. దాన్ని బట్టి ఎన్నో ఓట్లు డూప్లికేషన్ అవ్వకుండా అట్లానే బయట దేశస్తులు వచ్చి ఇక్కడ ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే చేయటానికి మమతా బెనర్జీ ఎంకరేజ్ చేసిందో ఇది దేశం అందరి ముందు ఉంది. అదొక పెద్ద ఉదాహరణ మనందరికీ. అటువంటి తప్పిదాలు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడూ జరగకుండా వీలైనంత వరకు ఆ ఓట్లు తొలగిస్తానికి అటువంటి పద్ధతిని తీసుకురావటం ఇది కొత్త కాదు. కానీ మైనారిటీల మీద ఇది ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో దాన్ని ముఖ్య ఉద్దేశంగా ఇవాళ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏదైతే ఈ రోజు నుంచి జూలై 14 వరకు ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ కొనసాగుతుందని ఉయ్యూరు ఆర్టీఓ కరుణకుమారి వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ ప్రక్రియలో BLOలు, BLAలు కలిసి పాల్గొంటారని, వారు ప్రతి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్న ఆర్డీఓ క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చే సిబ్బందికి ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు నమోదు అన్నప్పుడు మరి రకరకాల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. మా ఓటు తీసేశారు లేదా చనిపోయిన వాళ్ళని తీయలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భర్త ఓటు ఒక దగ్గర ఉంటుంది, భార్య ఒక దగ్గర ఉంటుంది. అలాంటి సమస్యలు చాలా వస్తుంటాయి. కాబట్టి అవి కూడా ఏదైనా ఉంటే మీరు ఇప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మా రోల్ చూసుకొని ఎక్కడ ఉంది, పార్ట్లో పలానా దగ్గర ఉంది, మాకు ఒక దగ్గర పెట్టండి అని కూడా మీరు ఆ విధంగా మార్పులు చేసుకోవడానికి కూడా ఇది సౌలభ్యం ఉంది. మీరందరూ కూడా దయచేసి ఎంత వీలైతే అంత మీకు సిటిజన్ ఫ్రెండ్లీ సర్వే జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని నేను పదే మనవి చేస్తున్నాను. మీ సౌకర్యార్థమే ఇది జరుగుతుంది. మీకు ఓటు రేపొద్దున ఏదైనా వేయడానికి సులభతరం చేసుకోవడానికి, మీ ఓటు ఎక్కడుందో వెతుక్కోవడానికి, ప్రతి ఫ్యామిలీ ఒక దగ్గరే ఉండి ఒక పోలీస్ స్టేషన్లో ఉండి ఓటు వేయడానికి కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీని ఇంపార్టెన్స్ మీరందరికీ తెలియజేస్తారు. ప్రజలు స్పష్టంగా తిరస్కరించి రాజకీయంగా పక్కన పెట్టిన తర్వాత కూడా మాజీ ఎంపీ కేశినేని నాని ఆత్మ పరిశీలన చేసుకోకుండా సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అపోహలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేయటం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిగాని గురునాథం మండిపడ్డారు. ప్రజలు ఒక్కసారి తీర్పు ఇస్తే ప్రజాస్వామ్యంలో దానిని గౌరవించడం రాజకీయ సంస్కృతి అని అన్నారు. కానీ ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా ప్రతిరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ విష ప్రచారం చేయడం చూస్తుంటే ప్రజల తీర్పును ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాదిగాని గురునాథం మాట్లాడారు. ఇతరులను ప్రశ్నించే మాజీ ఎంపీ కేశినేని నాని ముందుగా తనపై ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన 120 కోట్ల బ్యాంకు రుణాల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడలో రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని, ఆ రుణాలు తీసుకున్నారా లేదా, తీసుకొని ఉంటే ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. కానీ ఆ అంశంపై మాత్రం నోరు విప్పటం లేదన్నారు. ఇతరులపై ఆరోపణలు చేయడానికి ముందు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్ల పాటు విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని విజయవాడ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు. ప్రజలకు అందుబాటులో లేకపోవటం, కార్యకర్తలను నిర్లక్ష్యం చేయటం, అహంకార ధోరణి, వ్యాపార వర్గాలకే పరిమితమైన రాజకీయాలు ఇవన్నీ కలిసి ప్రజల్లో నానిపై వ్యతిరేకతను పెంచాయన్నారు. అందుకే ప్రజలు మీకు రాజకీయంగా సమాధానం చెప్పారన్నారు. గొడ్డలి పార్టీ ఏ విధంగా నాని గారి ద్వారా ఈ యొక్క అరాచకాలు, బ్యాంకుకు సంబంధించినటువంటి NPAలోకి పేదవాడు ఒకళ్ళు ఉండారంటే, లేకపోతే ఆటో వాళ్ళు, లేకపోతే ఇంకా సన్నకారు చిన్నకారు రైతులు లోన్లు తీసుకుంటే వాళ్ళని నానా యాగి చేసి ఇబ్బందులు పెట్టేటువంటి బ్యాంకు వాళ్ళు ఇప్పటికి 11 సంవత్సరాలైనా ఎందుకు మీ జోలికి రాలేదు, ఎందుకు రికవరీ చేయలేదు? ఇది పెద్ద ప్రశ్న. మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఆసన్నమైంది. మేము ఎందుకు అడుగుతున్నామంటే, మేము కూడా దాంట్లో పార్ట్, ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ రాజకీయాలు పక్కన పెడదాం. 120 కోట్లు అంటే ట్యాక్స్ పేయర్లు, పేదవాళ్ళు, ఎంతోమంది రిటైర్డు ఉద్యోగస్తులు, సామాన్యులు. పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1980వ సంవత్సరం 10వ తరగతి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాలలోని ప్రస్తుత విద్యార్థులను ప్రోత్సహించేందుకు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పూర్వ విద్యార్థిని గుత్తికొండ లక్ష్మి తమ తల్లి సుబ్బమ్మ జ్ఞాపకార్థం ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి మొదటి, 2 మరియు 3వ స్థానాలు సాధించిన విద్యార్థులకు 24,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. అంతేకాకుండా ఇదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి సుబ్బారావు తమ తల్లి నూతకి పద్మావతి జ్ఞాపకార్థం మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి 5,000 రూపాయలు మరియు 4వ ర్యాంకు సాధించిన విద్యార్థిని సూర్యదేవర లక్ష్మికి 6,000 రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇకపై ప్రతి ఏటా 10వ తరగతిలో మొదటి 3 స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వివిడివిఎన్ ప్రసాద్, బివి సత్యనారాయణ, ఉష తదితరులు పాల్గొన్నారు.
వెరీ హ్యాపీ. అలాగే ఇదే ఇనిషియేటివ్ని ప్రతి సంవత్సరం కంటిన్యూ చేయాలని మేము గ్రూప్గా డెసిషన్ తీసుకున్నాము. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఈ రాబోయే కాలంలో ప్రతి ఇయర్ 10లో ఉండే స్టూడెంట్స్ అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా బాగా చదివి మేము కూడా టాపర్ అవ్వాలి అనే ఒక ఇన్స్పిరేషన్ కోసం మేము ఇది స్టార్ట్ చేసాము. అలాగే 2 years బ్యాక్ ఈ స్కూల్కి చైర్స్, వాల్కి ఫెన్సింగ్ కూడా వేసాము. ఇలాగే మేము కంటిన్యూ చేస్తూ ఇంకా ఎన్నో ఇనిషియేషన్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే పిల్లలందరూ బాగా చదువుకుని ఈరోజు మంచి స్థానాల్లో మేమందరము ఎలా మీ ముందు నిలబడి ఉన్నాము, ఫ్యూచర్లో మీరందరూ కూడా మాలాగానే ఈ స్కూల్కి బాగా చదువుకుని మంచి జాబ్స్ తెచ్చుకుని బిజినెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందరూ వచ్చి మాలాగే మీరు కూడా ఒక స్ఫూర్తితోటి స్కూల్ని అభివృద్ధి చేయాలని, స్కూల్ ఎంతో కొంత హెల్ప్ చేయాలని కోరికలు ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మా వారి మదర్ వెంకట సుబ్బమ్మ గారి పేరు మీద ర్యాంక్ ఇచ్చారు. అలాగే వాళ్ళ పేరు ఇది ఇలాగే మేము కంటిన్యూ చేస్తామని మీ అందరి ముందు మేము ప్లెడ్జ్ తీసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.